ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రిని కాకపోయి ఉంటే నేను కూడా అక్కడ కూర్చొని పవర్ స్టార్ OG2 అని కేకలేస్తే ఉండే. కానీ ఒక మంత్రిగా వారితో పక్కన కూర్చొని ఒక వేదికను పంచుకునే అవకాశం నాకు ఇవాళ కలిగింది. నా అదృష్టం, నా అభిమాన నాయకుడు. అనేక ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలిగింది, కానీ ఇటువంటి సామాజిక కార్యక్రమాల్లో కానీ సాంస్కృతిక సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలగలేదు. ఇప్పుడే విజయ్ కుమార్ గారు చెప్పినట్టుగా సామాజిక రాజకీయ ఆర్థిక సమకాలీన పరిస్థితుల మీద నేను రాసిన ఆర్టికల్ల సంకలనం పవన్ కళ్యాణ్ గారు విడుదల చేయాల్సి ఉంది, కానీ కొన్ని కారణాల వల్ల జరగలేదు. కానీ ఇవాళ అటువంటి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో వారి పక్కన కూర్చునే అదృష్టం కలగడం నా పూర్వజన్మ సుకృతంగా నేను. పవన్ కళ్యాణ్ గారు నా అభిమాన నాయకుడు మాత్రమే కాదు, ఆయన సాహితీ ప్రియుడు మాత్రమే కాదు, అంతర్ముఖుడు, స్థితప్రజ్ఞుడు మాత్రమే కాదు, పోరాట యోధుడు. అక్కడ చెప్పినట్టుగా పోరాట యోధుడు మాత్రమే కాదు, జనం మెచ్చిన నాయకుడు. ఆవిడ ఇవాళ ఈ ఆవిష్కరణ కోసం పవన్ కళ్యాణ్ గారిని ఎన్నుకోవడం నిజంగా అభినందనీయం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ప్రభావం సమాజం మీద ఖచ్చితంగా ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ నేను చెప్పగలను. ఎందుకంటే ఆయన పుస్తక పఠనం ఎంత ఇష్టమో ఆయనకి, దాన్ని చూసి అనేక మంది యువత ఇవాళ ఆ అలవాటు చేసుకునే దిశగా కూడా పోతున్నారు. నేను చిన్న ఉదాహరణ చెప్పాను. నేను మామూలుగా ఒక జాతీయవాద భావాలు ఉన్న ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన వాడిని. కమ్యూనిస్టు భావజాలానికి నేను వ్యతిరేకం. కానీ చాలా సంవత్సరాల క్రితం ఒక సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఒక పాటలో చే గువేరా గురించి అనేక సందర్భాల్లో కూడా ప్రస్తావించారు. అటువంటి కమ్యూనిస్టు భావజాలానికి వ్యతిరేకమైన నేను చే గువేరా గురించి, దాని తర్వాత ఎందుకు పవన్ కళ్యాణ్ గారిది తన ఇష్టమైన నాయకుడు అని చెప్తున్నాడని చెప్పి చే గువేరా గురించి చదివి తెలుసుకున్నాను. కాబట్టి అంటే ఆయన ప్రభావం సమాజం మీద, యువత మీద గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇటీవల వచ్చిన స్త్రీ శక్తి గురించి మనం ప్రధానంగా అనేక మంది ఇవాళ నాకు పేషెంట్లు చెప్తుంటారు, గతంలో రెఫర్ చేస్తే GGHకి వెళ్ళాలంటే కష్టము, ఇప్పుడు ఫ్రీగా ఉంది కాబట్టి వెళ్ళొస్తున్నామని. డాక్టర్లు టైంకి వెళ్తున్నారు, లేదా టీచర్లు టైంకి వెళ్తున్నారు, బస్సు అందుబాటులో ఉంది కాబట్టి వెళ్తున్నాము. ఈ రకంగా అనేక రకాల మంచి చెప్పడం జరుగుతుంది. నేను ఇంకోటి కొన్ని చోట్ల చూసా, అమ్మగారిని ఎప్పుడు చూడాలని కోరుకుంటుంది, కానీ బస్సు ఛార్జీలు లేక అప్పుడప్పుడు వెళ్ళేవారు. ఇవాళ స్త్రీశక్తి కారణంగా కావాలంటే ప్రతిరోజు వెళ్ళి అమ్మని చూసి వచ్చే పరిస్థితి ఉంది. నా అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి పక్కన చోటు కల్పించినందుకు విజయ్ కుమార్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి అద్భుతమైన నవలను రాయడమే కాకుండా దాన్ని మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి చేత ఆవిష్కరింపజేసుకుని చేసి దిశగా వ్యక్తం చేస్తున్న గారిని కూడా నేను మరొకసారి అభినందిస్తూ, భారత్ మాతాకి.